హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రేక్అవుట్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, షార్ట్ టర్మ్కి చేయొచ్చా, లాంగ్ టర్మ్కి చేయొచ్చా, దీని ప్రాఫిట్ మార్జిన్స్ ఏంది, సేల్స్ ఏంటిది, ఇవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బేసికల్లీ ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అండి. ఇది ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. వేరియస్ ఫీల్డ్స్లో, వేరియస్ సెక్టర్స్లో తన యొక్క ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. దీని యొక్క రిజిస్టర్డ్ ఆఫీస్ పూణేలో ఉంటుందండి. అరౌండ్ 10,000 ప్రొఫెషనల్ వర్క్ చేస్తారండి ఈ కంపెనీలో. ఇది సీకే బిర్లా గ్రూప్ యొక్క కంపెనీ. నేను వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి దీని యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 663 ప్రైస్లో ట్రేడ్ అవుతుందండి. పాస్ట్ 1 మంత్ దీని యొక్క రిటర్న్ చూస్తే 9.66 అంటే అరౌండ్ 10% రిటర్న్ ఇచ్చిందండి 1 మంత్లో. మనం ఒక 6 మంత్స్ టైం హారిజన్లో చూస్తే ఇది -15%లో ట్రేడ్ అవుతుందండి. 15% మైనస్ రిటర్న్ ఇచ్చింది పాస్ట్ 6 మంత్స్ నుంచి చూసుకుంటే. ఇప్పుడు మీరు చూస్తుంది పాస్ట్ 1 ఇయర్ చార్ట్ అండి. 1 ఇయర్లో అరౌండ్గా 28% రిటర్న్ ఈ స్టాక్ మనకి ఇచ్చింది. బిర్లా సాఫ్ట్ యొక్క కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి అరౌండ్ 18,000 crores అండి. ఇది ఒక మిడ్ క్యాప్ కంపెనీ. ఈ స్టాక్ యొక్క 52 వీక్ హై ప్రైస్ చూస్తే 862 వరకు వెళ్ళిందండి. అదేవిధంగా 52 వీక్ లో చూస్తే 472 ప్రైస్గా ఉంటుంది. ఈ కంపెనీ యొక్క PE రేషియో వచ్చేసి 28 అండి. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వచ్చేసి 29% అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 22%. ఇప్పుడు 2022 నుంచి 2024 వరకు దీని యొక్క సేల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఈ స్లైడ్లో మీరు ఫస్ట్ రెడ్ లైన్ చూస్తే 2022 నుంచి 2023 అండ్ 2024లో కన్సిస్టెంట్గా దీని యొక్క సేల్స్ గ్రో అయ్యాయి. చూడండి, 4,130, 4,795 అండ్ 5,000+ ఈ విధంగా సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి 3 ఇయర్స్లో. ఎట్ ద సేమ్ టైం కంపెనీ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ చూస్తే 2022లో 640, 23లో 522 అండ్ 2024లో 836 అంటే కన్సిస్టెంట్గా ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు. మనం ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేసినా కానీ CAGR అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి ప్రాఫిట్స్ రావాలి అంటే CAGR కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మనం 1 ఇయర్ CAGR అంటే కాంపౌండెడ్ యావరేజ్ గ్రోత్ రేట్ 1 ఇయర్లో 27% యాన్యువల్గా ఇచ్చింది. 3 ఇయర్స్ యావరేజ్ చూస్తే 17% ఇచ్చింది. 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటే ఎవ్రీ ఇయర్ మీకు 60%, ఆ విధంగా ఎవ్రీ ఇయర్ 60% యావరేజ్తో ఇది గ్రో అయ్యిందండి. 10 ఇయర్స్ చూసుకుంటే 21% ఎవ్రీ ఇయర్ ఇచ్చింది. ఈ విధంగా CAGR కూడా పర్ఫెక్ట్ ఉంది. ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అండ్ నెట్ ప్రాఫిట్ రెండు కన్సిస్టెంట్గా 3 ఇయర్స్ నుంచి గ్రో అవుతూనే వస్తున్నాయి. అంటే ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అర్థం. బిర్లా సాఫ్ట్ యొక్క పీర్ కాంపిటీటర్స్ మనం చూస్తే ఒరాకిల్, PB ఫిన్టెక్, KPIT, టాటా ఎల్ఎక్సీ, టాటా టెక్నాలజీస్, కోఫోర్స్ ఇవన్నీ కాంపిటీటర్స్ అండి బిర్లా సాఫ్ట్కి. ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూస్తే కంపెనీ ప్రమోటర్స్ ఆర్ ఓనర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 40% ఉంది. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ 18% ఉంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 20% పెట్టారు. పబ్లిక్ వచ్చేసి 19% ఇన్వెస్ట్ చేశారు ఈ కంపెనీలో. ఈ యొక్క చార్ట్లో మీరు క్లియర్గా చూడొచ్చు, దీని యొక్క హైయెస్ట్ పాయింట్ వచ్చేసి 860 అండి. ఆల్ టైమ్ హై అరౌండ్ 860 ఉంది. అక్కడ నుంచి ఇది పడుతూనే వస్తుంది. ఈ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నా కానీ వేరియస్ రీజన్స్ వల్ల, అంటే అమెరికన్ రిసెషన్ కానీ, జాబ్ కట్స్ కానీ, ఫెడ్ రేట్స్ కానీ, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకొని అన్ని ఐటీ స్టాక్స్ పడుతూ వస్తున్నాయి. ఇలాంటి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే నియర్ ఫ్యూచర్లో మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒక మంచి డిప్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 755 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 860 వరకు ఈ స్టాక్ వెళ్ళే అవకాశం ఉంటుంది. షార్ట్ టర్మ్ కాదండి, లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఒక కంపెనీ యొక్క అనాలిసిస్ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. అంతేగాని ఇది స్టాక్ రికమెండేషన్ కాదండి. ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.